బ్రేకింగ్ న్యూస్ కాశ్మీర్ లోయ తుపాకుల శబ్దంతో దద్దరిల్లిపోతుంది. ఉదయం నుంచి కూడా అటు బలగాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఉగ్రవాదుల ఏరువేతపై దృష్టి సారించారు. అయితే లోయ నుంచి కూడా భారత్ లోకి ఎంటర్ అయ్యేందుకు ఉగ్రవాదులు స్కెచ్ వేసిన నేపథ్యంలో భారత్ ఆర్మీ అయితే అలర్ట్ అయింది. వారిని మట్టు పెట్టేందుకు కూడా భారత్ ఆర్మీ సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే ఉదయం నుంచి కూడా వాళ్ళు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. అటు బలగాలు, పోలీసులు మమేకమై ఆర్మీ ఇద్దరు కలిసి కూడా ఉగ్రవాదులను ఏరువేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు అక్కడ కాల్పులు కూడా జరగడం జరిగింది. వారిలో 4 ఉగ్రవాదులు హతమైనట్టు కూడా మనకు అందుతున్న సమాచారం. అయితే మొత్తంగా బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇరువురు కలిసి జాయింట్ ఆపరేషన్ అయితే చేపట్టడం జరిగింది. ఉగ్రవేటకు సంబంధించి కూడా ఉగ్రవాదులను హతం చేసే విధంగా కూడా భారత్ సైన్యం అయితే అప్రమత్తమైంది. వారందరినీ ఏరివేసే దిశగా కూడా వాళ్ళు అడుగులు వేస్తున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ ముగిసినప్పటికీ కూడా ఉగ్రవాదుల ఏరువేతలో అయితే భారత్ ఆర్మీ బిజీగా ఉంది. అటు లోయ నుంచి భారత్ లోకి వచ్చేందుకు ఉగ్రవాదులు స్కెచ్ చేసిన నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి ఉగ్రవాదులపై భారత బలగాలు కాల్పుల మోత కురిపిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. కాల్పుల్లో 4 ఉగ్రవాదులు హతమైనట్టు కూడా తెలుస్తుంది. అయితే కాశ్మీర్లో కిప్వారా జిల్లా సింగ్పూర్ ప్రాంతంలో టెర్రరిస్టుల కోసం బలగాలు అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఉగ్రవాదుల ఏరువేతకు సంబంధించి కూడా వారిరువురు కలిసి కూడా వెతుకుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఆపరేషన్ సింధూర్ ముగిసినప్పటికీ కూడా ఉగ్రవాదులను హతం చేసే దిశగా భారత్ ఆర్మీ ఎప్పుడూ కూడా అప్రమత్తంగానే ఉంటుంది. ఉగ్రవాదులు లోయ నుంచి భారత్ లోకి ఎంటర్ అయ్యేందుకు భారీగానే స్కెచ్ ప్లాన్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత్ ఆర్మీ బలగాలతో కలిసి అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు వీరందరూ కలిసి కూడా జాయింట్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. అక్కడ ఇప్పటికే ఉగ్రవాదులు 4 హతమైనట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే తుపాకుల శబ్దంతో కాశ్మీర్ లోయ దద్దరిల్లిపోతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే తెల్లవారుజాము నుంచి ఉగ్రవాదులపై భారత బలగాలు కాల్పుల మోత వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అయితే సిద్ధంగా ఉన్నారు. దానికి ముందు ఒకసారి అక్కడ విజువల్స్ ఒకసారి చూద్దాం. తుపాకుల శబ్దంతో దద్దరిల్లుతుంది కాశ్మీర్ లోయ. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడటం జరిగింది. అయితే ఆపరేషన్ సింధూర్ అయిపోయినప్పటికీ కూడా ముగిసిన తర్వాత కూడా ఉగ్రవాదులను భారత ఆర్మీ ఏరిపారేసే దిశగా అయితే అడుగులు వేస్తుంది. తాజాగా తెల్లవారుజాము నుంచి ఉగ్రవాదులపై భారత బలగాలు కాల్పుల మోత కురిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కాల్పులో 4 ఉగ్రవాదులు హతమైనట్టు కూడా తెలుస్తుంది. అయితే కాశ్మీర్లోని కిప్వారా జిల్లా సింగ్పూర్ ప్రాంతంలో టెర్రరిస్టుల కోసం అయితే బలగాలు అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. లోయ నుంచి భారత్ లోకి వచ్చేందుకు ఉగ్రవాదులు స్కెచ్ వేసుకున్నారు. అయితే ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన సైన్యం కాల్పులు జరపడం జరిగింది. అయితే మొత్తంగా ఆపరేషన్ సింధూర్ ముగిసినప్పటికీ కూడా ఉగ్రవాదులను ఏరివేసే దిశగా భారత్ ఆర్మీ అడుగులు వేస్తున్న పరిస్థితి నెలకొంది. భారత బలగాలు కాల్పుల మోత ప్రారంభించాయి అని చెప్పుకోవచ్చు. అటు కాశ్మీర్ లోయలో కూడా ఎక్కువగా తుపాకుల శబ్దంతో దద్దరిల్లిపోతుంది అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, రైట్. ప్రస్తుత జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఏదైతే జమ్మూ కాశ్మీర్ లోని కిష్వారాలో ఎన్కౌంటర్ జరిగింది. కిష్వార్ జిల్లాలోని జత్రోలోని సింగ్పూరా ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగిందనేది జమ్మూ కాశ్మీర్ పోలీసులు ధృవీకరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్ లో దాదాపు 3 లేదా 4 ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు సమాచారం అయితే అందుతోంది. వారు చనిపోయారా, ప్రాణాలతో ఉన్నారని కూడా అధికారికంగా ప్రకటించాల్సి కానీ ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం భద్రతా దళాలు వారందరినీ కూడా వారిని బందీలుగా చేసుకున్నట్లుగా ఒక సమాచారం అయితే అందుతోంది. కానీ కాల్పులు ప్రతి కాల్పులు జరిగిన నేపథ్యంలో అంటే సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలోనే భద్రతా బలగాలకు ఉగ్రవాదులు కంటపడ్డారు. కట్టబడిన నేపథ్యంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపారు. కాల్పుల్లో చనిపోయారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి అధికారికంగా
ధృవీకరించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక నిఘా వర్గాల సమాచారం మేరకు ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కానీ ఇటు సిఆర్పీఎఫ్ అధికారులతో భారత ఆర్మీ ముగ్గురు సమన్వయం చేసుకుని సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో వీరు ఉగ్రవాదులు కంటుపడినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే వారి ముగ్గురిని కూడా అంటే ముగ్గురు లేదా నలుగురు అనేది కూడా పరిమాణం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తుపాకుల శబ్దంతో కాశ్మీర్ లోయంతా కూడా దత్తరిస్తోంది. తెల్లవారుజాము నుంచే ఉగ్రవాదులపై భారత భద్రతా వర్గాలు కాల్పులు జరుపుతున్నారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా నలుగురు హతమయ్యారు అనే సమాచారం అయితే అందుతోంది. దానికి సంబంధించి అధికారికంగా ధృవీకరించాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. ఆపరేషన్ సింధూర్ ముగిసినప్పటికీ కూడా ఉగ్రవాదుల ఏరివేత అనేది అంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా కొనసాగుతోంది. కేవలం కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి మాత్రం భారత్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం కుదిరేది తప్ప ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారందరినీ కూడా ఏరివేసే కార్యక్రమం భారత ప్రభుత్వం చేపట్టింది. దానిలో భాగంగా ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ లోని షోపియా అడవిలో ముగ్గురు లష్కర్ తోయిబా ఉగ్రవాదులు, అలాగే అవంతిపురాలోను ఇటు కాశ్మీర్ కు సంబంధించిన అవంతిపురాలోను ఇటు ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను ఇప్పటికే హతమయ్యారు. దాదాపు 6 ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా మిగిలిన మరికొంతమంది ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దానిలో భాగంగానే కిష్వారా జిల్లాలో ఈ భద్రతా బలగాలకు ఉగ్రవాదులు తారసపడిన నేపథ్యంలో వారు కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. దానిలో భాగంగా ప్రతిగా భద్రతా బలగాలు కాల్పులు జరిపిన నేపథ్యంలో వారు చనిపోయినట్లుగా సమాచారం అయితే అందుతోంది. దానికి సంబంధించి అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. మరోవైపు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఏప్రిల్ 22 ఈ రోజు ఏప్రిల్ మే 22 గతంలో ఏదైతే ఘటన జరిగిందో పెహల్గాం ఘటన జరిగి నేటికి సరిగ్గా 4 రోజులు కావస్తుంది. అమాయక ప్రాణాలను ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను ప్రాణాలను బలిగొన్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా ఆపరేషన్ సింధూర్ ను స్టార్ట్ చేసిన భారత ప్రభుత్వం ఉగ్రవాద సైనిక స్థావరాలను టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వారిని నుంచి కూడా భూస్థాపితం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మిగిలిన 12 ఉగ్రవాద స్థావరాలు మరోవైపు ఇటు పాకిస్తాన్ కి సంబంధించి ఎవరికి సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదానికి సంబంధించి లింకులు ఉన్న వారు కానీ సానుభూతి పనులు వారి కుటుంబ సభ్యులు వారందరూ కూడా ఎవరైతే పాకిస్తాన్ సంబంధించి భారత్ లో ఉన్నారు స్పైస్ కానీ స్లీపర్ సెల్స్ ఎవరైతే వారందరినీ కూడా ఏరివేయాలని కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఇప్పటికీ అనేక మంది యూట్యూబర్స్ కానీ స్లీపర్ సెల్స్ స్పైస్ వీరందరూ ఎవరైతే ఉన్నారు సానుభూతి పనులు వారందరినీ కూడా విచారిస్తుంది. అటువంటి వారిని కూడా అదుపులో తీసుకుని వారితో లింకప్ అయి ఉన్న వారందరూ కూడా ప్రధానంగా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పెహల్గాం లో జరిగిన దాడికి సంబంధించిన ఘటనను ఎన్ఐఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే దర్యాప్తు కొనసాగిస్తుంది. ఎన్ఐఏతో పాటు నిఘా వర్గాలు ఇటు కేంద్ర బలగాలు కూడా దీనికి సంబంధించి సహకరిస్తూ ఉన్నాయి దర్యాప్తు సహకరించి. మొత్తంలో చూసుకుంటే ఎక్కడికక్కడ ఉగ్రవాదులను ఏరివేయాలనేది కూడా భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానిలో భాగంగా అన్ని విధాల జమ్మూ కాశ్మీర్ లో ఎవరైతే స్లీపర్ సెల్స్ కావచ్చు మరోవైపు ఇటు ఉగ్రవాదులు కానీ పెహల్గాం లో దాడి జరిపిన ఉగ్రవాదులకు సంబంధించి లింకులు సహచరులు కానీ మరోవైపు వారి కుటుంబ సభ్యులు ఇటు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో ఎవరో సంబంధాలు కలిగి ఉన్నారు అనే అంశాలపై లోతుగా దర్యాప్తు కొనసాగిస్తుంది ఎన్ఐఏ. అలాగే ఇతర భద్రతా బలగాలని కూడా దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉగ్రవాదుల ఏరివేత కూడా కొనసాగుతుంది. అంటే నేటికి 4 రోజులు కావస్తున్న నేపథ్యంలో అందరూ కూడా ఇంకా విషాద ఘటన నుంచి ఇంకా బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో సరదాగా గడిపేందుకు పెహల్గాం లోని బైసరన్ వ్యాలీలో 22వ తేదీన పెహల్గాం బైసరన్ వ్యాలీకి వెళ్లారు. 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు చంపి నరమేధం సృష్టించారని చెప్పవచ్చు. ప్రధానంగా 10-15 నిమిషాల్లోనే దాదాపు అక్కడ వారందరూ కూడా చంపేశారు నుంచి పరారయ్యారనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అంటే ధర్మం మతం అడిగి మరి వారిని సపరేట్ చేసి హిందూ ముస్లిం అని అడిగి వారిపై దాడి చేసి హతపరిచారు. 26 మంది పర్యాటకులు చనిపోయారు. అప్పటి నుంచి కూడా భారత ప్రభుత్వం ఉగ్రవాదం పై వేటు వేయాలంటే ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేయాలని ఒక నిర్ణయం తీసుకుని దానిలో భాగంగా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది. అటు పాకిస్తాన్ కు సంబంధించిన ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశారు. ఇటు పాకిలో ఉన్న ఉగ్రవాదులందరినీ కూడా ఏరివేయాలి, మత్తు పెట్టాలి, భూస్థాపితం చేయాలి, అసలు ఉగ్రవాదం లేకుండా చేయాలి అనేది కూడా భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానిలో భాగంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఆ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా ఈ రోజు కిష్వారా జిల్లాలో ఉగ్రవాదులు హతమార్చినట్లుగా కూడా సమాచారం అందుతోంది. థ్యాంక్ యూ. రైట్, ఇక మొత్తంగా పహల్గాం ఉగ్రదాడి తరువాత ఉగ్రవాదుల ఏరువేత దిశగా భారత్ అయితే అడుగులు వేస్తున్న క్రమంలో కాశ్మీర్ లోయలో అయితే తుపాకుల మోత దద్దరిల్లిపోతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఆపరేషన్ సింధూర్ చేపట్టడం జరిగింది. భారత్ పాక్ చేసిన ఉగ్రదాడికి ధీటుగా కూడా సమాధానంగా ఆపరేషన్ సింధూర్ అయితే చేపట్టారు. అయితే మధ్యలో కాల్పుల విరమణ చేసుకున్నప్పటికీ కూడా ఆపరేషన్ సింధూర్ అయితే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టడం జరిగింది. అయితే
దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఉగ్రవాదులకు సంబంధించి కూడా భారత ఆర్మీ కూడా వెతుకులాట ప్రారంభించింది అని చెప్పుకోవచ్చు. ఉగ్ర మూకలను మట్టుబెట్టే దిశగా భారత సైన్యం అయితే అడుగులు వేస్తున్న క్రమంలో కాశ్మీర్ లోయలో ఎంటర్ అయి భారత్ లోకి వచ్చేందుకు కూడా అటు ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరూ స్కెచ్ వేసుకున్న క్రమంలో అది గ్రహించిన ఆర్మీ అయితే అటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు అలాగే బలగాల సహకారంతో జాయింట్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్ లో ఇప్పటికీ 4 వరకు కూడా హతమైనట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మా ప్రతినిధి ఇచ్చిన సమాచారం మేరకు ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక ఉగ్రవాదుల ఏరువేతకు సంబంధించి కూడా జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. అటు ఆర్మీ కావచ్చు, బలగాలు కావచ్చు, అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు. దానికి సంబంధించి కూడా కాల్పుల మోత అయితే అక్కడ దద్దరిల్లిపోతుంది. దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్ లో భారత బలగాలు కాల్పుల మోత దద్దరిల్లిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఉగ్రవాదుల ఏరువేత దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో అయితే కాశ్మీర్ లోయ నుంచి భారత్ లోకి ఎంటర్ అయ్యేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేసిన క్రమంలో వారిని మట్టుపెట్టే దిశగా భారత ఆర్మీ అప్రమత్తమై అటు బలగాలు కావచ్చు, జమ్మూ కాశ్మీర్ స్థానికంగా ఉన్న పోలీసులు కావచ్చు జాయింట్ ఆపరేషన్ అయితే చేపట్టడం జరిగింది. దీనిలో కూడా 4 ఉగ్రవాదులు అయితే హతమైనట్టు సమాచారం అందుతున్నప్పటికీ కూడా అది ఇంకా అధికారికంగా ధృవీకరించని పరిస్థితి. మొత్తంగా తెల్లవారుజాము నుంచి ఉగ్రవాదులపై భారత బలగాలు కాల్పుల మోత వినిపిస్తున్నాయి. కాల్పుల్లో 4 ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తుంది. అయితే కాశ్మీర్లోని కిప్వార్ జిల్లా సింగ్పూర్ ప్రాంతంలో టెర్రరిస్టుల కోసం బలగాలు అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. లోయ నుంచి భారత్ లోకి వచ్చేందుకు ఉగ్రవాదులు అయితే ఒక స్కెచ్ వేసుకున్నారు. అయితే దాని క్రమంలోనే ఉగ్రవాదుల కదలికలు గుర్తించిన సైన్యం కాల్పులు జరపడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కంటిన్యూ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా చేసుకుని భారత్ అయితే ఆపరేషన్ సింధూర్ చేపట్టడం జరిగింది. అయితే ఉగ్రవాదులను హతం చేసే దిశగా కూడా ఈ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఉగ్రవాదులను భారత ఆర్మీ ఏర్పరివేస్తుంది. అటు కాశ్మీర్ లోయలో ఎవరైతే ఉగ్రవాదులు భారత్ లోకి ఎంటర్ అయ్యేందుకు ప్లాన్ చేసుకున్న క్రమంలో వారందరినీ పట్టుకునే దిశగా ఆర్మీ అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఇందులో ఇప్పటికీ కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలిసింది. అయితే పట్టుబడిన వారిని ఇంకా ఎవరున్నారు, వారికి ఎవరితో లింక్స్ ఉన్నాయి, ఎందుకు భారత్ లోకి ఎంటర్ అయ్యేందుకు ఏ ప్రాంతాల్లో వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అన్న దిశగా కూడా పట్టుకున్న వారిని విచారించే క్రమం అయితే కనిపిస్తోంది. మొత్తంగా అయితే ఈ ఆపరేషన్ లో 4 ఉగ్రవాదులు కూడా హతమైనట్టు సమాచారం అందుతోంది. वो धुआं उड़ाना उधर उसी घर में।